సార్ నాకు తెలిసి మీలా నవ్వుతూ నవ్విస్తుండే వాళ్ళందరికీ ఏదో ఒక చిన్న అంటే ఒక పెయిన్ అంటే వాల్యూ తెలియని వాడికి హ్యాపీనెస్ వాల్యూ తెలియదు. నాకు తెలిసి మీరు నవ్వుతున్న ప్రతిసారి నాకు వెనకాల ఒక స్ట్రాంగ్ ఏడుపు అని కాదు, అంటే అన్ని చూసి అంతా తెలిసి ఎవరికైనా అన్ని ఫీలింగ్స్ అర్థమైతేనే వాళ్ళ హ్యాపీనెస్ వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. నాకు తెలిసి మీరేం ఈజీగా ఇలా నవ్వుకుంటూ ఇక్కడ దాకా ఏం రాలేదు. 100% మీ లైఫ్లో స్ట్రగుల్స్ మీరు చూస్తుంటారు. అండ్ మీరున్న టైంకి సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు, అన్నీ మీకు మీరే డీల్ చేసుకొని సొంతంగా యూ కేమ్ ఆన్ యువర్ ఓన్. ఇప్పుడు మీ లైఫ్లో మిమ్మల్ని రాజా రవీంద్ర చేసిన ఏదైనా సిచ్యువేషన్ ఉందా, లేకపోతే నాకు ఇది జరగకపోయి ఉంటే నేను ఎక్కడో ఉండేవాడిని, అలాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉందా మాకు చెప్పడానికి? అదేం లేదు కానీ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే నైస్ రాజా సినిమా హీరో చేశాక నేను చాలా సినిమాలు హీరో అయ్యాం కదా, ఆ సినిమా రిలీజ్ అయితే ఏమన్నా బ్రేక్ వస్తుందేమో అని గ్యాప్ తీసుకుంటే 1 year గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మనకి ఇద్దరు ఆడపిల్లలు, మెయింటెనెన్స్ ఇదంతా ఇబ్బంది అయిపోయి నేను ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లొకేషన్లో నా హీరోగా సినిమాకి ఎవడైతే ప్రొడక్షన్ చీఫ్ ఉన్నాడో ఆడ ఆ సినిమాలో అక్కడ ఉన్నాడు. అంటే నేను హీరో సినిమా చేసినప్పుడు పరిగెత్తుకు వచ్చి కార్ డోర్ తీయటం, సార్ అంటే బూస్ట్ కాడి నుంచి అన్నీ ఇవ్వటం, వద్దంటే మంచినీళ్ళు ఇచ్చేయటం, కుర్చీలు వేయటం, మరీ తెలుసు కదా హీరో. అక్కడికి వెళ్ళాక నేను చాలాసేపు నుంచున్నా, వేషం కోసం వెళ్ళా డైరెక్టర్ దగ్గరికి. అరే కొంచెం వాటర్ ఇవ్వన్నా, ఆడి తర్వాత కనిపించలే, కుర్చీ కూడా వెళ్ళా అక్కడ. ఆడ డైరెక్టర్ ఏమంటే నువ్వు భాగ్యరాజులాగా నువ్వే డైరెక్టర్, నువ్వే హీరో, వెయిట్ చేసి సినిమా వచ్చేదాకా మాకే ఉంటారు 5-6 సీన్ వేషాలు ఉంటాయి, నిన్ను అవమానించి తెలుసుకోలేదని ఆయన అలా అవమానించాను. నన్ను అప్పుడు బయటకు వచ్చే రియలైజ్ ఇక్కడ మనుషులకు వాల్యూ ఉన్న సక్సెస్ తప్ప. ఆ రోజు నుంచి రిలాక్స్. సూపర్ సార్, ఇట్స్ సో ఇన్స్పైరింగ్ టు హియర్ దట్ స్టోరీ. నాకు తెలిసి అదే మీరే హీరోగా ఉన్నప్పుడు సేమ్ మనిషి ఎలా బిహేవ్ చేశాడో, తర్వాత వాటర్ తెచ్చిమంటే ఎలా బిహేవ్, ఐ థింక్ ఈ 2 చూసిన వాళ్ళకే యాక్చువల్గా మొత్తం ఆ రోజు నుంచి రిలాక్స్ అయ్యన్నారు కదా, ఆ రోజే యాక్చువల్లీ సక్సెస్ఫుల్ అయిపోయారు. లెట్ మీ టెల్ యూ దాట్. సార్ సూపర్ సార్. నాకు తెలిసి మీరు చాలా మంది ఆర్టిస్ట్ని కూడా మేనేజ్ చేశారు. ఐ రిమెంబర్ ఒక టైంలో నేను కూడా మిమ్మల్ని అడిగాను సార్ నన్ను మేనేజ్ చేస్తారని. ఎగ్జాక్ట్లీ నా వల్ల కాదని అన్నారు. ఒక పెద్ద దిక్కు మీరు ఎప్పుడు అయిపోయారు మీకు తెలీదు, అండ్ అలాగే చాలా మందికి ఉన్నారు. సో మీ ఫ్యూచర్లో మీరు ఏం చేయబోతున్నారో మా కాకమ్మని అడుగుదాము. సో మీరు నాకు తెలిసి చాలా పెద్ద పెద్ద హీరోల్ని ఇక్కడ మేనేజ్ చేశారు, కానీ ఇప్పుడు మీ టైం ఇండియాలో అయిపోయింది. ఇంకా మీరు హాలీవుడ్ లెవెల్కి వెళ్ళి హాలీవుడ్ వాళ్ళు తెలుగులో వచ్చి యాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎవరి దగ్గరికి రావాలంటే రాజా రవీంద్ర. మీరందరూ ట్రాన్స్లేటర్ వాడుకుంటే ఎలా, అసలు నేను చెప్తుంటే నన్నే చెప్పని నన్ను ట్రాన్స్లేటర్ గా పెట్టుకుని వీళ్ళందరికీ, అంటే హాలీవుడ్ హీరోస్ ఎవరైనా హైదరాబాద్కి వస్తే ఫస్ట్ వాళ్ళు ఎవరిని క్రాస్ చేయాలో తెలుసు కదా. ఓకే, ఇంకా మనం మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ మనిషి దగ్గరికి వెళ్దాము. నవీన్, ఇదేమైంది? అయిపోయింది సార్ బాల్. మీరు ఏది చెప్పనివ్వట్లేదు కదా, నన్ను మూడంతా పోయి కాకమ్మ చచ్చిపోయింది. ఆ మూడు బానే ఉంది. బట్ నెక్స్ట్ నీ దగ్గరికి వస్తున్నా. నాకు నువ్వు తెలుసు, నీ స్ట్రగుల్ తెలుసు, కానీ నవీన్ స్టోరీ ఏంటో ఒకసారి జనాలకి తన నోట్తోనే చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నవీన్, ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ మీ యువర్ లైఫ్ స్టోరీ అండ్ యువర్ లైఫ్ స్ట్రగుల్ ఇన్ ఫ్యూ పారాగ్రాఫ్స్, ప్లీజ్ టెల్ us. లైక్ సార్ ఎలా కూచిపూడి నేర్చుకుని వచ్చారు, నేను పాపింగ్, లాకింగ్, బీబాయింగ్, డాన్స్, లైక్ బ్రేక్ డాన్స్, ఇవన్నీ అంటే చూసి నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకోలేదు. మై బ్రదర్ టాట్ మీ. మా ఊర్లో ఆ క్రేజ్, దే వాంట్ టు సీ మీ ఆన్ స్టేజ్. నా కోసం టికెట్స్ కొని చూసేవాళ్ళు, అప్పుడు అంత క్రేజ్ ఉండేది నా డాన్సింగ్. సో అక్కడి నుంచి ఎక్కడో యాక్టర్ అవ్వాలని కోరిక, వచ్చాను. తేజ గారి వల్ల వచ్చాను. ఆయన న్యూస్ పేపర్లో యాడ్ పెట్టారు, జై సినిమా, నవదీప్ ది జై సినిమా ఉంది కదా, ఆ సినిమా ఆడిషన్ కి హైదరాబాద్ వచ్చాను నేను. అప్పుడు అక్కడ ఆడిషన్ లో కుదరలేదు, బట్ ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ రవి వర్మ ఆయన నాకు సంభవామిగి అని ఒక సినిమా ఛాన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఒక 4 years బ్రేక్, అందల్ రాక్షసి జరిగింది. అందల్ రాక్షసి తప్పని యాక్టర్ గా పేరు వచ్చింది. దాని తర్వాత డైరెక్ట్ డ్రాప్, కింద పడ్డా,
అంటే అంత పైకి వెళ్ళినప్పుడు ల్యాండ్ అవ్వాలి కదా. సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు. ద బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఇక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసే అవసరం లేదన్నప్పుడు నేను ఒక మనిషి దగ్గర వెళ్ళా. ఈయన దగ్గరికి వెళ్ళా నేను. సీరియస్లీ? ఒకసారి కాల్ చేశాను. సార్ నేను నవీన్ చంద్ర సార్, మిమ్మల్ని కలవాను సార్. ఏంటి ఎందుకు కలవాలి అన్నారు. లేదు సార్, ఇలాగే అడిగారు. సార్ నేను నవీన్ చంద్ర, మీ గురించి తెలియదు ఏంటి, మీరు అందరి రాక్షసి హీరో కదా, మీరు సూపర్. అది ఏం లేదు సార్, నా వర్క్ మీరు చూస్తే బాగుంటుంది. నేను ఎందుకు చూడాలి, మీరు చాలా ఫేమస్ కదా అన్నారు. ఇది సర్కాసమా లేకపోతే రియల్లీ? కాదు కాదు, ఆయన స్ట్రగుల్ అవుతున్నారు నాకు తెలియదుగా. ఇంకా నేను ఐ వాజ్ లైక్ ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉన్నా. బట్ వెళ్ళి సరెండర్ అయిపోయా. సార్ నాకు యాక్టింగే వచ్చు, యాక్టింగ్ తప్ప సినిమా తప్ప నాకు వేరే రాదు, ఏమీ తెలీదు. మనకేమో తప్ప అన్నీ వచ్చు. జస్ట్ ఫస్ట్ టైం నేను నా షోలో విసిలేసా. సార్ ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యువర్ ఆనెస్టీ సార్. ఓకే, అక్కడి నుంచి జీవితం మారిపోయింది. ఆయన మార్చారా? Yeah.